అనగనగా ఒక రాజుకి ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటను కాపాడేది సూరయ్య, అతని భార్య నరసమ్మ. ఒకరోజు చెట్లు మేసినట్లు కనిపించాయి. సూరయ్య భయపడ్డాడు. దీన్ని రాజుగారు చూస్తే నాకు శిక్ష వేస్తాడు అనుకున్నాడు. కంచె అంతా బాగానే ఉంది, కానీ జంతువులు ఎలా వచ్చాయో అతనికి అర్థం కాలేదు. పున్నమి రాత్రి వెన్నెల పిండారబోసినట్టు వెలిగింది. సూరయ్య మాటు వేసి ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక కాంతి వెలుగుతూ దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తూ కనిపించింది. ఆ ఏనుగును చూసి సూరయ్య ఆశ్చర్యపోయాడు. ఆ ఏనుగు తోటంతా తిరిగి తనకు ఇష్టమైన ఆకులన్నీ తినడం మొదలుపెట్టింది. ఆశ్చర్యంతో మరియు భయంతో సూరయ్య నెమ్మదిగా దాని వెంట నడుస్తున్నాడు. ఉదయం కావస్తుండగా ఏనుగు గీంకరించింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. సూరయ్య గబుక్కున దాని ఏనుగు తోక పట్టుకున్నాడు. క్షణంలోనే మేఘాలపైకి ఎగిరిపోయాడు. సూరయ్య వింతలోకానికి చేరుకున్నాడు. అక్కడ రత్నరాసులు, భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి, పాములు తోకలపై లేచి నాట్యం చేస్తున్నాయి. ఎంత వింతలు, ఎంత మాయలు అని అనుకున్నాడు. సూరయ్య కోరిందే నిజమైంది. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని సూరయ్య మళ్లీ భూలోకానికి చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపించాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వారందరినీ వింతలోకానికి తీసుకుపోతానని సూరయ్య అన్నాడు. పున్నమి రాత్రి తోటకు రమ్మని చెప్పాడు. పున్నమి రాత్రి రాగానే రెక్కల ఏనుగు మళ్లీ తోటలో దిగింది. సూరయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు, ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయారు. చివరిలో మల్లమ్మ వేలాడుతోంది. ఆమెకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని ఆమె అడిగింది. ఆ ప్రశ్నకి పైన ఉన్న సూరయ్య దగ్గరికి చేరింది. సూరయ్య ఉత్సాహంతో అంత పెద్దగా ఉంటాయి అని చేతులు చాచాడు. అంతే కిందకి పడిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.